హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ప్రదేశం లోహగఢ్ కోట. లోహగఢ్ కోటకు చేరుకోవడానికి మనం పూణే నుండి రావాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుండి పూణేకి రావడానికి మనకు బస్సులు మరియు రైళ్ళు సౌకర్యవంతంగా ఉంటాయి. పూణే నుండి ఇది 36 కిలోమీటర్లు ఉంటుంది. పూణే నుండి లోహగఢ్ ఫోర్ట్‌కి రావడానికి మీకు మల్లవి అనే రైల్వే స్టేషన్‌కి రావాల్సి ఉంటుంది. అక్కడ నుండి 2 కిలోమీటర్ల లోపు దూరం మాత్రమే ఉంటుంది. లేదా మీరు బైక్స్ కానీ కార్స్ కానీ రెంటల్ తీసుకొని కూడా రావచ్చు. వచ్చే దారి చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చదనంతోటి చాలా అందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కోట చరిత్ర విషయానికి వస్తే ఇది 10వ శతాబ్దం చివర్లో దీన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఇది లోహమిత్ర రాజవంశం నాటిదని చెబుతారు. దీనిని బాహుమీయులు, నిజాంలు, మొఘలులు, చాళుక్యులు, రాజకూటులు, యాదవులు మరియు మరాఠా రాజులు దీన్ని పాలించినట్టు తెలుస్తుంది. చివరికి 1948 ఏడీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కోట ద్వారం నుండి కోట చేరే వరకు దీని ఎత్తు వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుంది. కింద నుంచి పై వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక సరికొత్త అనుభవంలా మనకు అనిపిస్తుంది. ఈ కోటకు ఎంట్రీ టికెట్ ఉంటుంది. అది రూ. 5. మనం గూగుల్ పే ద్వారానన్నా లేకపోతే కౌంటర్కి వెళ్ళి అయినా మనం తీసుకోవచ్చు. మేము ఇప్పుడు కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకోబోతున్నాము. ఇదే కౌంటర్. ఇక్కడికే వెళ్ళి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్తాం. టికెట్ తీసుకున్న తర్వాత దాన్ని చూపించి లోపలికి రావాల్సి ఉంటుంది. లోపలికి వచ్చాక మనం పైకి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, చాలా బాగుంది. చుట్టూ ప్రకృతి చాలా బాగుంది. ఎటు చూసినా చాలా అందంగా ఉంది. ఈరోజు ఆదివారం కావడం వల్ల చాలామంది వచ్చారు. కోటంతా చాలా రద్దీగా ఉంది. జనరల్గా వీక్ డేస్లో మనకి ఇలా ఉండదు. చాలా ఖాళీగా ఉంటుంది. సో కోట ఎక్కాలన్నా చాలా మెట్లు ఉన్నాయి. ఎక్కి ఎక్కి దమ్మొస్తుంది. ఈ కోటను చూడడానికి బెస్ట్ టైం వచ్చేసి వర్షాకాలం. వర్షాకాలంలో వస్తే మనకు ఇక్కడ చాలా జలపాతాలు మరియు పచ్చదనం చాలా బాగుంటుంది. చూడ్డానికి సీనరీస్ మరియు ప్రకృతి చాలా అందంగా కనబడుతుంది. ఇక్కడ చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ నుండి కోట చూడండి, చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇది మనం వచ్చిన దారి. ఇక్కడ నుండి పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళాక అక్కడ నుండి మనం సీనరీస్ చూద్దాం. చాలా బాగుంటున్నాయి. ఈ కోటకు చాలా మలకలు ఉన్నాయి. అన్నిటిని దాటుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాము. పైన కోట ప్రహరీ గోడ చాలా బాగుంటుంది. కోట కూడా చాలా బాగుంటుంది. చూద్దాం పైన ఎటువంటి కోట ఉందో. కోట మెట్లయితే చాలా ఎత్తుగా ఉన్నాయి. మనమైతే ఎక్కలేకపోతున్నాము. అప్పటి మనుషులు చాలా ఎత్తుగా బలిష్టంగా ఉండడం వల్ల చాలా సునాయాసంగా పైకెక్కేవారు. ఇక్కడ నుండి చూడండి ఎంత అద్భుతంగా చాలా బాగుందో. చుట్టూ ప్రకృతి, చుట్టూ పచ్చదనం నిండిన కొండలు మరియు చల్లటి గాలి వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ఈ ఫీలింగ్.
ఇక్కడ ఈ పచ్చదనం చాలా బాగుంది. ఇక్కడ మహారాష్ట్రలో చాలా కొండలుంటాయి. ఎక్కువ కోటలన్నీ కొండలపైనే నిర్మించారు. అందుకే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ కొండ ఎక్కిన ప్రతిసారి. ఈ కోట మొత్తం రాతితో తయారు చేయబడి ఉంది. లోహగడ్‌కి ప్రధాన ద్వారం. మనం మరికొద్ది సేపట్లో చేరుకోబోతున్నాము. కనిపించేదే కోట ద్వారము. ఈ కోట ద్వారంలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఇలా కనబడుతుంది. ఈ ద్వారానికి గణేష్ ద్వారం అనే పేరుంది. ఇక్కడ చుట్టూ మొత్తం కోట గోడలన్నీ కూలిపోయి ఉన్నాయి. దాదాపుగా దీన్ని చాలా వరకు యుద్ధాలలో ఇలా శిథిలమైపోయి ఉండవచ్చు. ఈ కోటకు సంబంధించిన చరిత్ర ఇక్కడ రాసి ఉంది. మనం చూస్తే దీన్ని మీరు చదవాలంటే పాజ్ చేసి చదవండి. ఈ కోటకు రైట్ సైడ్ మనం చూసుకుంటే ఒక చిన్న ద్వారం ఉంది. ఆ ద్వారంలో ఏముందో లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ స్వరంగం లోపల ఇలా ఉంది. ఒక చిన్న గది కూడా ఉంది. ఇక్కడ చూస్తే దీని డూమ్ వచ్చేసి ఇలా రాతితో చెక్కబడి ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక ద్వారం ఉంది. ఇక్కడ నుండి భటులు నాకు తెలిసి ఇక్కడ నుండి భటులు అబ్జర్వ్ చేసేవారు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చెప్పేసి. ఎవరైనా శత్రుముఖలు ఎవరైనా వచ్చేది ఉంటే మనకి ఇక్కడ నుండి కోటకు చేరువేసేవారు. ఇలాంటి ద్వారం చూడండి. దీని లోపల నుండి మనం బయటికి చూస్తే మనకు వ్యూ ఇలా కనబడుతూ ఉంది. ఓకే, ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. చూసాం కదా. కోట మెట్లెక్కి ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి అక్కడ ఎలా ఉంది, ఏముంది అనేది మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే కోట గోడలు వచ్చేసి మనకు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ నుండి చూద్దాం ఎలా ఉంటుంది, ఏముంటుంది అనేది. ఓకే, ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి ఫిరంగులు అనేటివి పెట్టేవారు. ఇక్కడ నుండి చూస్తే మనకు కోటలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలు మనకు క్లియర్గా తెలిసిపోతున్నాయి. ఇక్కడ కోట మెట్లు కూడా మనం కింద కనబడుతున్నాయి చూడండి. చాలా బాగుంది ఇక్కడ నుండి వ్యూ కూడా. చాలా బాగా డిజైన్ చేశారు. చూద్దాం.
ఇక్కడ నుండి కూడా వ్యూ చూడండి చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటివి ఈ గోడకు ప్రతి దగ్గర ఇలాంటివి ఉన్నాయి. ఎందుకంటే కోడ కోటలో బంగారు నిధులు దాచిపెడతారు గనక ఇలా మనకు చూ వాటిని చూడడానికి ఎవరొస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది పకడ్బందీగా ప్లాన్ చేశారు. సో, సెక్యూరిటీ అనేది చాలా స్ట్రిక్ట్‌గా చాలా టైట్‌గా ఉండేది. శత్రువులు ఎవరు దాడి చేయకుండా ఉండడానికి. చూడండి కోట అనేది ఎంత అద్భుతంగా కనబడుతుందో ఇక్కడ నుండి. ఇక్కడ ఎదురుంగా చూస్తే ఆ కొండనేమో వీసాపూర్ కోట. దానిపైన కూడా ఒక కోట ఉండేది. అక్కడికి నెక్స్ట్ టైం మనం వెళ్దాం. ఓకే. ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కి ఇవన్నీ దాటుకొని ఇంకా చాలా పైకెక్కాలి మనం. ఇప్పటివరకు మనం సగం దూరం మాత్రమే వచ్చాం. పైకెళ్ళాక తెలుస్తుంది ఇంకా ఏమున్నాయి, ఈ కోట విషయాలేంటి అనేది. సో, ఇప్పుడు మనం ఇంకా పైకెళ్దాం. సో, ఇది చూసుకుంటే ఇది చాలా బాగుంటుంది. వర్షాకాలంలోనైతే ఇక్కడ చాలా అద్భుతంగా కనబడుతుంది. ఫాగ్ వచ్చేసి మంచు పడుతూ ఉంటుంది. ఆ టైంలో రావాల్సింది. ఎక్కువ వీక్ డేస్‌లో వస్తే మనకు రష్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వీకెండ్స్‌లో అయితే చాలా హెవీ రష్ ఉంటుంది. ఎందుకంటే చూడండి, నేనొచ్చింది వీకెండే కాబట్టి. ఇంకా పైకెళ్దాం. పైన ఇక్కడ నుండి వ్యూ చూడండి చాలా బాగుంటుంది. మనకు ఎటు చూసినా చుట్టూ పచ్చదనం మాత్రమే కనబడుతుంది. దూరాన చెరువు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుండి చూస్తే కోటకు అటువైపు ఎవరున్నారు అనేది మనం చూడవచ్చు. దాని ద్వారా అప్పట్లో శత్రువులు చాలా అలర్ట్‌గా ఉండేవారు. ఇక్కడ చూడండి కోటకు మరో ద్వారం ఉంటుంది. ఇటువంటి ద్వారం ఇంకొకటి ఉంది. ఇలా ద్వారాలన్నీ మనం దాటుకుంటూ ముందుకెళ్తే మనకు పైన కోట అనేది కనబడుతుంది. పదండి చూద్దాం. ఓకే. కోటకి ఇటువైపు మరొక చిన్న దారి అనేది ఉంది. అటు వెళ్లి చూద్దాం అక్కడ ఏముంటుందో. ఈ ద్వారం అయితే చాలా చిన్నగా ఉంది. ఒక్కరు మాత్రమే వెళ్ళడానికి సౌకర్యవంతంగా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ నుండి చూస్తే మనకు కోట దారి మొత్తం కనబడుతుంది. ఇటు చూడండి కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. చాలా చల్లగా మరియు చాలా బాగుంది ప్రకృతి కూడా.
ఇప్పుడు ఈ హోల్లోకెళ్ళి చూద్దాం మనకు ఎలా కనబడుతుందో వ్యూ అనేది. ఇక్కడ నుండి చూస్తే మనకు కోట సగం కనబడుతుంది. మిగతాదంతా చుట్టూ ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది. సో, చాలా వరకు చాలా గ్రీనరీతో నిండిపోయింది. చుట్టూ కొండలు, నదులు, జలపాతాలతోటి. ఇప్పుడు ఈ గోడెక్కి అటువైపున్న వ్యూని మీకు చూపెడతాను. ఈ గోడ మీద నుంచి చూస్తే మనకు వ్యూ అనేది ఇలా కనబడుతుంది. చూడండి, అటు సైడ్ ఉన్న కోట మొత్తం మనకు క్లియర్‌గా కనబడుతుంది. సో దట్ మనం ఎవరైనా శత్రువులు వస్తే మనకు సెక్యూరిటీ పరంగా చాలా టైట్‌గా ఉంటుంది. మనం ముందే హెచ్చరించవచ్చు. సో, ఆ విధంగా దీన్ని డిజైన్ చేశారు. చూడండి, కోట అనేది ఎంత పెద్దగా ఉందో మీరిక్కడ చూడండి. ఇంకా పైకెళ్ళవలసి ఉంటుంది. మనం పైదాకా వెళ్ళాక పైన ఎటువంటి కోట ఉందో మనం చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక్కడ నుండి వెళ్ళి మన ప్రయాణాన్ని తిరిగి కొనసాగిద్దాం. ఇక్కడ చూడండి, కోట చాలా అద్భుతంగా ఉంది. మొత్తం రాతితో చెక్కబడి ఉంది. ఇక్కడ నుండి కోట వ్యూ చూడండి, చాలా బాగుంది. దాదాపు పూర్తి కోట మనకు కనబడుతూ ఉంది ఇక్కడ నుండి. చుట్టూ ప్రకృతి కూడా చాలా బాగుంది. ఇక్కడ కోట చూస్తే మనకు పైన ఇలా కనబడుతుంది. అదంతా కోట ప్రహరీ గోడ మాత్రమే. ఇంకా మనం సగం దూరం మాత్రమే చేరుకున్నాం. ఇంకా ముందుకెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ వాటర్ చూస్తే మొత్తం జారుతూ ఉన్నాయి. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవలసి ఉంటుంది. ఇక్కడ 2 చిన్న ద్వారాలున్నాయి. చూద్దాం, దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమున్నాయో. ఇందులో పూర్తిగా నీరు మాత్రమే ఉంది. ఇంకా కింద రాళ్ళున్నాయి. ఇక్కడ చూడండి, మొత్తం చీకటిగానే ఉంది. ఈ గుహలో ఇది మొత్తం హైట్ కూడా చాలా చిన్నగా ఉంది. మోకాళ్ళ లోతు నీళ్ళు వరకు ఉన్నాయి మొత్తం. ఓకే, ఇప్పుడు బయటికెళ్దాం. ఈ గుహలోకొస్తే ఈ గుహలో మొత్తం పసుపు నీళ్ళు మాత్రం ఉన్నాయి. పసుపు నీరా లేకపోతే అది నీళ్ళు పాడైపోయాయో మనకు తెలియదు. మొత్తం అలాగే ఉంది. సో, ఇందులో కూడా సేమ్ మోకాళ్ళ వరకు నీళ్ళు మాత్రం ఉన్నాయి.
సో ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్దాం. ముందు కోటను మనం చూద్దాం. చూడండి, కోట చాలా బాగుంది. ఇక్కడ దారి అంతా మొత్తం బండలన్నీ తడిసిపోయి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే కింద పడే ప్రమాదం ఉంది. సో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బండలు కూడా మెట్లు కూడా సరిగ్గా లేవు, అరిగిపోయి ఉన్నాయి. చుట్టూ కొండ చాలా బాగుంది. ఓకే, మనం ఇంకొక ద్వారం వరకు వచ్చేసాము. ఆల్మోస్ట్ మనం చేరుకున్నట్టే కోట లోపలికి. ఇక్కడ నుండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు ముఖద్వారం అనేది వస్తుంది. ఇంకా పైకెక్కే కొద్దీ ఇంకా చాలా బాగుంది. ఇక్కడ చూస్తే కోట ద్వారం వ్యూ మీకు చూపెడుతున్నాను. ఇక్కడ నుండి చూద్దాం మనకు వ్యూ ఎలా కనబడుతుంది అనేది. చూడండి, ఇక్కడ రక్షభటుడు నిల్చొని మొత్తం చూసేవారు. చూద్దాం ఇంకా ఎలా కనబడుతుంది అనేది. ఆల్మోస్ట్ మనం కోట దగ్గర వరకు రీచ్ అయిపోయాము. కోటలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం ఇప్పుడు. కోటలోకి వెళ్దాం, పదండి చూద్దాం. ఇదేనండి ఫైనల్లీ మనం లోహగఢ్ కోట దగ్గరికైతే లోపలికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తే ముఖద్వారం అనేది ఇంత పెద్దగా ఉంది. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ కూడా. ఇక్కడ తలుపులు చూసినట్లయితే చాలా వుడెన్ తలుపులు చాలా బాగున్నాయి, చాలా బలంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఏమేమి స్పెషల్ అంటే ఈ లోహగఢ్ ఫోర్ట్ మ్యాప్ అయితే ఉంది. ఫస్ట్ మనకు డిస్ప్లే చేశారు. దాని తర్వాత దాని హిస్టరీ రాసి ఉంది ఇక్కడ ఏంటి ఇది అని చెప్పేసి. ఇక్కడ వాటర్ ట్యాంక్ మరియు ఈస్టర్న్ కేవ్స్ ఇలా చాలా ఉన్నాయి. చూడండి, ఆల్రెడీ మనకు అన్నీ డిస్ప్లేలో ఉంటాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటిది అనేది. చాలా వరకు మనం ఎంతవరకు కవర్ చేయగలుగుతాం అనేది చూద్దాం. ఇది టిప్ అన్నట్టు, ఇది లాస్ట్ లోహగఢ్ ఫోర్ట్ యొక్క లాస్ట్ పాయింట్. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుంది, దాన్ని మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫోర్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము, ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుండి వ్యూ చూసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించింది అది దర్గా. ఈ ఫోర్ట్లో ఒక దర్గానైతే ఉంది. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది. చూడండి, చాలా అద్భుతంగా కూడా ఉంది. సో మనం ముందుకు వెళ్దాము, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటిది అనేది చూసి మీకు చెప్తాను. ఇక్కడ చూసుంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మనకు దారి అనేది ఉంది. ఓకే, ఇక్కడ మహాదేవ్ టెంపుల్, త్రయంబక్ ట్యాంక్స్ అండ్ 16 సీట్స్ అని చెప్పేసి ఏమేమి ఉన్నాయి. ఈ ప్రదేశాలను మనం చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు. సో ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ పెద్ద పెద్ద ఫిరంగులు అయితే ఉన్నాయి.
ఈ ఇటువంటి ఫిరంగులను ఉపయోగించే యుద్ధాలు చేసేవారు ముఖ్యంగా. ఎందుకంటే ఇది చాలా సులభతరంగా ఉంటుంది. వచ్చే శత్రువులను ఈజీగా మనం దెబ్బతీయడానికి ఉపయోగపడుతుంది. ఈ కోట కూడా అదే స్ట్రక్చర్‌లో నిర్మించారు. కేవలం ఎక్కడి నుండి శత్రువులు వచ్చినా కానీ విజయం మరాఠా వాళ్ళదే అయ్యేటట్టు మనకు కోట నిర్మాణం అనేదైతే జరిగింది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ కనబడుతున్నాయి. పూర్వకాలంలో ఇలాగే వాటర్‌ని స్టోర్ చేసుకునేవారు. వర్షపు నీటిని ఇక్కడ ఇటువంటి ట్యాంక్స్‌లలో స్టోర్ చేసుకొని వాటిని తర్వాత వాడుకునేవారు. చాలా వరకు ఇప్పుడు ధ్వంసం అయిపోయాయి. ఇవి మాత్రమే మిగిలాయి. చూడండి, చాలా వరకు ఇక్కడ జనాలు వాటితోటైతే ట్యాంక్స్ తోటైతే ఆడుకుంటున్నారు. చూడండి, ప్రకృతి చాలా అందంగా ఉంది. ఇక్కడ నుండి చూస్తే చుట్టూ జనాలు, వాళ్ళ కేరింతలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరి సంతోషంలో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మనం ట్యాంక్స్ చూసుకుంటే ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి అలా ఉన్నాయి. ఈ ద్వారం కొండ పైనుండి కింది వరకు ప్రవహిస్తూ ఉంటుంది. దాని ద్వారా మనకు కింద మనం చూసుకున్నట్లయితే అక్కడ వాటర్ ఫాల్ అనేది ఉంటుంది. చుట్టూ ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది. కొంచెం మంచు కూడా పడుతున్నట్టు ఉంది. సమయం మధ్యాహ్నం 3 గంటలవుతుంది. కానీ ఉదయం 6 గంటలు అలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది ప్రకృతి. ఇక్కడ నుండి చూడండి. ఇదే దారి. అక్కడ కనిపించేదే చివరి టిప్. అక్కడ నుండి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే టైం అక్కడికి చేరుకునేసరికి 4 అవ్వడం వల్ల వాళ్ళు క్లోజ్ చేశారు. సో మనం అటు వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ వీడియోలో మనం అది కవర్ చేద్దాం. ఇప్పటివరకైతే ఈ ప్రకృతిని చూడండి. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎటు చూసినా చల్లగాలి. ఇంకా వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను ఆ ట్రిప్ వరకు తీసుకెళ్ళాను. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండనే విసాపూర్ కోట. ఇక్కడ నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఆ కోట. చూడండి, మేఘాలు, మబ్బులు, చాలా ప్రశాంతంగా ఉంది. మీ ఈ స్ట్రెస్ లైఫ్లో నుండి రిలాక్స్ కావాలంటే ఇలాంటి ప్లేస్కి మనం వెళ్తూ ఉండాలి. ట్రావెల్ చేస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. మీ సాయి కిరణ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.